అంతంత మాత్రం లైటింగ్ ఉన్న ఒక చిన్న రూమ్‌లో అన్నీ అప్పటి వరకు బానే కనిపిస్తా ఉంటాయి. కానీ మంచి లైట్ అందులో వేసినప్పుడు లేదంటే ఆ ఒక రూమ్‌కి ఉన్న కిటికీలు, తలుపులు అన్నీ తీసేసి మంచి సూర్యకాంతిని అక్కడికి రప్పించినప్పుడు ఒక రూమ్‌లో అప్పటి వరకు మంచిగా కనిపిస్తున్న ఫర్నిచర్ అయితేనేమి, ఏ వస్తువులైనా గానీ దుమ్ముతో నిండి ఉండటం చూస్తూ ఉంటాం. అంతేకాదు చిన్న చిన్న మరకలు అక్కడ ఇక్కడ ఎప్పుడూ కనబడినవి గూడా కంటికి కనిపిస్తా ఉంటాయి. అందుకనే ఏదన్నా వెతికేటప్పుడు కూడా మనం క్లియర్‌గా కనపడడానికి ఏం చేస్తాం, మంచి లైట్ ఉండేలాగా చూసుకుంటాం. అలా మనం మన లైఫ్ ఎలా ఉంది అని ఒక సెర్చ్ లైట్ వేసుకొని చూసినప్పుడు ఎలా ఉంటుంది? అప్పటి వరకు అన్నీ బాగానే కనిపిస్తున్నటివి నెమ్మదిగా అరే ఇవి తప్పులేనా మనం చేసేది, లేదంటే మనం తప్పుగా ఆలోచిస్తున్నామా అనే ఆలోచన ఆ సందర్భం వస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయన వెలుగులో ఉండెను కనుక మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ మన పాపము నుండి ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనంట. ఇక్కడ యేసుప్రభులు వారు వెలుగుగా ఉంటూ ఉన్నారు. ఆయనతో నడిచినప్పుడంట మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి, లేదంటే కడిగి వేయబడతాయి అని. ఎలా అయితే మనం దేవునికి దగ్గరగా నడిచినప్పుడు, వాక్య ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనలో ఉన్న జెలసీ కానీ, కోపం, క్రోధం, వేరే వాళ్ళకి హాని చేయాల్సినవి అనే ఆలోచనలు ఏమైనా ఉంటే గనక అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. మనం తెలియకుండానే కాన్షియస్ అయిపోతూ ఉంటాం. అరే నాలో ఇన్ని బలహీనతలు ఉన్నాయా, ఇన్ని వీక్నెసెస్ ఉన్నాయా అని మనల్ని మనం చెక్ చేసుకొని సరి చేసుకుంటూ వెళ్తాం. అదే ఈ వెలుక్కున్న పవర్. అటువంటి సెర్చ్ లైట్ ఏదన్నా ఉంది అంటే మన లైఫ్లో దేవుడితో మనం నడిచినప్పుడు, ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మలినాలు, అపోహలు ఇలాంటివి ఏవైనా ఉంటే అన్నీ బయటకి విధుతం అవుతాయి. దాని ద్వారా మనల్ని మనం కరెక్ట్ చేసుకునే పద్ధతి ఉంటూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక మాట అన్యోన్య సహవాసం గురించి చెప్తూ ఉన్నారు. అన్యోన్య సహవాసం అంటే ఏదో మన తప్పుల్ని మనము ముసుగు వేసి కప్పేసి వేరే వాళ్ళ పట్ల వేలు పెట్టి చూపించడం కాదు, కానీ ఆయన కృప వలన మన అందరం కలిసి సహవాసం కలిగి నడవడం. మనం ఫస్ట్ ఈ లైట్నింగ్ పవర్ని మన లైఫ్లోకి తీసుకురావాలి. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు అనేది మర్చిపోకుండా మనం దేవునితో నడిచినప్పుడు మన యొక్క మలినాలు అన్నీ తొలగిపోతాయి. దేవుడు మనల్ని అందరిని దీవించును గాక.